హరే రామ హరే కృష్ణ. అలా ద్రౌపది వివాహ అనంతరం విదుర అలాగే మిగిలిన రాజ్య పెద్దల కోరిక మేరకు పాండవులు తమ తల్లి కుంతీదేవిని ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి వచ్చారు. కొంతకాలం ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనుడు మిగిలిన వారు అందరూ రాజ్యసభలో సమావేశమై ఉండగా శ్రీకృష్ణుడి సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో, ధర్మరాజా, పెద్దల ఎదుట శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకు ఇస్తున్నాను, స్వీకరించండి. కాండవ ప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్నిగా పాలించుకోండి అని చెప్పి ధర్మరాజుని అర్ధరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించక తప్పలేదు. హస్తినాపురాన్ని కౌరవులకి ఇచ్చి పాండవులకు మాత్రం కాండవ ప్రస్థం అనే నిర్జీవమైన భూభాగాన్ని అప్పగించాడు. కాండవ ప్రస్థం అనగా ఒక ఎడారి ప్రాంతం. అక్కడ ఎలాంటి వ్యవసాయం జరగదు, ప్రజలు నివసించలేరు. ఈ భూభాగాన్ని స్వీకరించిన పాండవులు తమ తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది, సహాయం చేసిన యాదవులు, ఇతర మిత్రులతో కలిసి అక్కడ రాజ్యం నిర్మించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా జరిగినదే కాండవ దహనం, మహాభారతంలోని ఒక ప్రసిద్ధ సంఘటన. ఈ సంఘటన అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు చేసిన ఓ గొప్ప ధర్మ యుద్ధాన్ని తెలియజేస్తుంది. అది అగ్నిదేవుడు, అర్జునుడు, కృష్ణుడు మరియు కొన్ని ఇతర పాత్రల మధ్య జరిగిన ఒక శక్తివంతమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. పూర్వం కాండవ వనం చాలా పెద్దది. అది దట్టంగా విస్తరించిన అటవీ ప్రాంతం. ఇందులో అనేక జంతువులు, పక్షులు, సర్పాలు, దివ్యమైన వృక్షాలు ఉండేవి. ఇందులో తక్షకుడు అనే ఒక గొప్ప సర్పుడు కూడా ఉండేవాడు. అతను ఇంద్రుని స్నేహితుడు. ఇంద్రుడు ఈ వనాన్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉండేవాడు. చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కానీ నిత్య హోమగుండంలో ఆజ్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసి మొహం పాలిపోయింది, సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్నిదేవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన సమస్యను గురించి వివరించి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, కాండవ వనంలో అనేక దివ్య ఔషధాలు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు కూడా అక్కడే ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధాలని స్వాహా చేసి జంతువుల్ని భక్షించినట్లయితే నీ ఆరోగ్యము కుదుట పడుతుంది అని, శత్రు సంహారము కూడా జరుగుతుంది అని అగ్నిదేవుడికి సలహా ఇచ్చాడు. సరేనని అగ్ని కాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు. కాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకున్న ఇంద్రుడు తన స్నేహితుడిని ఎలాగైనా సరే రక్షించాలని అనుకున్నాడు. అగ్నివనాన్ని దహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. వర్షం పడడంతో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా 7 రోజులు కాపు కాశాడు. 7 రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్ళి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు. నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు నువ్వు కాండవ వనాన్ని దహించే అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు వేచి ఉండు అని బ్రహ్మ ఒక ఉపాయం చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకొని కాండవ వనానికి వెళ్ళాడు. యమునా నది తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్నిదేవుడు తన సమస్యను బ్రహ్మ చెప్పిన మాటను గురించి చెప్పుకొని సహాయం కోసం అర్థించాడు. ఈ వనం అగ్నిదేవుడికి చాలా అవసరం అవడంతో అగ్నిదేవుడు తన శక్తిని తిరిగి పొందటానికి కాండవ వనం దహించాలని అనుకున్నాడు. అలా అగ్నిదేవుడు తన సమస్యను శ్రీకృష్ణార్జునులకి వివరించి సహాయం కోరగా వారు అంగీకరించారు. అయితే యుద్ధం చేయడానికి తమ దగ్గర ఆయుధాలు లేవు అని అగ్నిదేవుడికి చెప్పడంతో వరుణుడిని పిలిచి తన దగ్గర ఉన్న గాంధీవ ధనుస్సును అలాగే అపారమైన బాణాలను అర్జునుడికి,
సుదర్శన చక్రాన్ని కృష్ణునికి ఇవ్వగా, అలా అగ్నిదేవుడు ఇచ్చిన ఆయుధాలతో ఇంద్రుడితో తనకి సహాయంగా ఉన్న దేవతలతో పోరాడేందుకు కృష్ణార్జునులు కలిసి సిద్ధమయ్యారు. ఈ సమయంలో వరుణదేవుడు అర్జునుని శక్తిని మరింత పెంచడానికి అతనికి దివ్యమైన ఆయుధాలను అందించాడు. అర్జునుడికి దివ్య కవచం, అపారమైన బాణాలు, గాంధీవం అతడిని మరింత శక్తివంతుడిగా మార్చాయి. ఖాండవ వనాన్ని దహించడం ప్రారంభమైంది. కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్షాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి. ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి ఖాండవ వనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు. మేఘాలు కుంభవృష్టి కురిసినా ఖాండవంపై చినుకైనా కురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. ఆ సమయంలో తక్షకుడు ఖాండవ వనంలో లేడు. అగ్నికీలల నుండి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడిని రక్షించుకోవడానికి తన తల్లి అగ్నికి ఆహుతి అయ్యి కొడుకుని రక్షించుకుంది. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలబడుతున్నాడు. తనను తాను కాపాడుకోవటానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, దేవేంద్ర, వీరిద్దరూ నరనారాయణులు, వీరిని జయించడం నీకు అసాధ్యం, తక్షకుడు తప్పించుకు పారిపోయాడు అని అసిరవాణి పలికింది. చేసేదేమి లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవ దహనం సాగుతుండగా సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి మందపాలుడు అనే పక్షి, అతడి కొడుకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిదేవుడు 15 రోజుల పాటు ఖాండవ వనాన్ని సమూలంగా దహించి తన ఆకలిని తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తి బాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడు అసాధారణమైన శౌర్యాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. ఖాండవ దహనం జరిగిన తర్వాత మాయాసురుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా అర్జునుడికి ఒక అద్భుతమైన సభను నిర్మించాలని సంకల్పించాడు. అనంతరం మాయాసురుడు అర్జునుని సేవకుడిగా మారాడు. మాయాసురుడు అనేక అద్భుతమైన కట్టడాలు నిర్మించగలిగిన శిల్పి. అతను దానవ గోత్రానికి చెందినవాడు మరియు అసుర కళలో నిపుణుడు. అతని శిల్పశాస్త్ర నైపుణ్యంలో అపూర్వమైనది. అర్జునుడు కృష్ణుని అనుమతి తీసుకుని ఇంద్రప్రస్థలో ఆయన ఒక అద్భుతమైన సభను నిర్మించాడు. ఈ సభ ఎన్నో విశేషాలతో నిండి ఉంది. స్వర్ణమయమైన భవనాలు, మనులు, పుష్యరాగాలు, విశాలమైన రహదారులు, ఇతర విలువైన రత్నాలతో అతి సుందరమైన రాజధానిగా నిర్మించాడు. గోడలు ప్రకాశించే మనులతో అలంకరించబడినాయి. మాయాదానవుడు నిర్మించిన నగరం దేవతల నగరం అయిన అమరావతితో సమానం అని ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా మాయాసభ పాండవుల మహిమను ప్రతిబింబించే ఒక అద్భుతమైన నిర్మాణంగా నిలిచింది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, పాండవుల పరాక్రమాన్ని, వారి అదృష్టాన్ని మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఆధారమైన ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఖాండవ వన దహనం సంఘటన తర్వాత అర్జునుడికి గాంధీవ ధనస్సు, దివ్య బాణాలు మరియు శక్తివంతమైన రథం లభించాయి. ఆయుధాలు అతనికి భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో సహాయపడ్డాయి. రాజ్యం కోసం ఒక అద్భుతమైన సభ నిర్మాణం జరిగింది. అలాగే అగ్నిదేవుడి ఆకలి తీరింది. మాయాసభ దుర్యోధనుడి అహంకారాన్ని దెబ్బతీసి మహాభారత యుద్ధానికి ఓ కారణంగా మారింది. ఖాండవ వన దహనం వల్ల పాండవులు మరింత బలవంతులుగా మారారు. అలాగే భవిష్యత్తులో జరిగే సంఘటనలకు పునాది ఈ కథ. ఇది అర్జునుని యోధ వీర్యాన్ని, కృష్ణుని ధర్మ నిర్ణయాన్ని మరియు భవిష్యత్తులో కౌరవ పాండవుల యుద్ధానికి మార్గదర్శకంగా నిలిచిన ఒక మైలురాయి. అలాగే తరువాయి భాగంలో ఇంద్రప్రస్థ రాజసూయ యాగం, జరాసంధుడి వధ వంటి ఆసక్తికరమైన సంఘటనలను తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.